వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఆనియన్ ఊతప్పంని అలాగే క్యారెట్ ఊతప్పంని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ ఊతప్పాలని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దోసపిండి తీసేసుకోవాలి. ఇది ఒక నైట్ మొత్తం పులియబెట్టిన దోసపిండి అన్నమాట. ఈ దోసపిండిని కూడా నేను ఎలా చేయాలో వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తప్పకుండా చెక్ చేసేసేయండి. ఇలా దోసపిండి ని ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా బాగా ఒకసారి కలిపేసి మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని ఊతప్పాలు కావాలో దానికి తగ్గట్టు పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ అయితే బాగోదు, కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా కావాలి అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, లేదు అంటే కొంచెమైనా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు కూడా వేసేసుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. మీడియంగా ఉండేలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఈ పిండిని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ముందుగా ఆనియన్ ఊతప్పం వేసుకోవడం కోసం రెడీ చేసేసుకోవాలి కదా. దానికోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది ఊతప్పం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా సన్నగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్నపిల్లలు తినని వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కావాలి అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ ఆనియన్ జీలకర్ర అయినా వేసుకోవచ్చు అనమాట. లేదు పిల్లలు కూడా స్పైసీ తినే వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కూడా వేసి పెట్టేసేయండి. ఇలా బాగా మూడింటిని మ్యాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టేసి కొంచెం వాటర్ వేసి చిలకరించిన తర్వాత తడి క్లాత్తో బాగా తుడిచేసేయాలి. తుడిచేసిన తర్వాత మరి ఎక్కువ హీట్ అయ్యి ఉండకూడదు అనమాట. కొంచెం నార్మల్గా హీట్ అయిన తర్వాతనే మనం ఈ ఊతప్పంని వేసేసుకోవాలి. ఇలా పిండి మరి ఎక్కువ లేకుండా, ఊతప్పంలు చిన్నగా వేసుకుంటాం కదా, మీరు ఇంకా చిన్నది కావాలనుకుంటే ఒక గరిటైనా సరిపోతుంది అనమాట. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. లైట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పిండి ఎక్కువ కాలకముందే పచ్చిగా ఉన్నప్పుడే ఈ ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. మనము ఆ పిండి ఊతప్పం బాగా కాలిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకుంటే సపరేట్ అయిపోతాయి అన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే దోశ పిండిలో ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కావాల్సినన్ని వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి పైన. తర్వాత ఇక్కడ మొత్తం కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు ఒకవేళ పైకి ఉన్నట్టు అనిపిస్తే జస్ట్ ఆ చెలాక్తో లైట్గా అలా ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత అటువైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా బాగా కాలనివ్వాలి. ఒకసారి చెక్ చేసుకోండి ఎంతవరకు కాలింది అనేది, ఒకసారి చూసుకోండి సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోండి. ఒకసారి చూసేద్దాం ఎంతవరకు కాలిందో. చూసారు కదా, ఇంకా కొంచెం పచ్చిగా ఉందన్నమాట. ఇంకా కొంచెం కాలితే బాగుంటుంది. ఆనియన్ ముక్కలు కూడా బాగా కాలాలి. చూసారు కదా, ఇలా కాలాలన్నమాట. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ ఊతప్పం రెడీ అయిపోయింది. ఇంకా క్యారెట్ ఊతప్పంని ఎలా చేయాలో చూసేద్దాం. అది కూడా సేమ్ ఇలానే, కొంచెం డిఫరెంట్ అంతే. క్యారెట్ వేసుకోవడమే. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఈ మూడింటిని ఒకసారి బాగా కలిపేసేయండి, సరిపోతుంది. సేమ్ ఇందాక కలుపుకున్నట్టే, కాకపోతే క్యారెట్ తురుము యాడ్ చేసేసుకోవాలి అంతే. తర్వాత ఇవి కలుపుకున్న తర్వాత క్యారెట్ తురుముని కూడా వేసేసుకోవాలి. ఒకసారి ఇలా అన్నింటినీ మరొకసారి కలుపుకోండి. మీకు ఇంకా క్యారెట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఆనియన్ ముక్కలు తగ్గించి క్యారెట్ తురుము కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది రెడీ చేసి పక్కకు పెట్టేసుకొని తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందాకట్లాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి హీట్ అయినాక వాటర్ వేసి చిలకరించి తడి క్లాత్తో తుడిచేసి మనము ఊతప్పం వేసేసుకోవాలి. ఊతప్పంని కొంచెం వేసేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, మందంగానే ఉండాలి ఊతప్పం అంటే. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా
క్యారెట్ తురుము, దానిని కూడా ఇందులోకి వేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఓన్లీ క్యారెట్ తురుము అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇంకా హెల్తీగా కావాలి అనుకునే వాళ్ళు ఓన్లీ చిన్నపిల్లలకి ఓన్లీ క్యారెట్ తురుము అయినా వేసుకొని చేసేసుకోండి, సరిపోతుంది. లైట్గా జీలకర్ర, లేదు అది వేయకపోయినా పర్లేదనమాట, అలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసేసుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి లైట్గా ఒకసారి ప్రెస్ చేసేసేయండి. కొంచెం పైకి అలా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము అలా ఉంటే బాగా పిండిలోకి పోయేలా ఇలా ఒకసారి ప్రెస్ చేసేసుకొని అటువైపు కాలిన తర్వాత మరొక వైపుకి ఇలా టర్న్ చేసేసుకొని ఇటువైపు కూడా బాగా కాలనివ్వాలన్నమాట. పిల్లలైతే దీనిని చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మా పిల్లలైతే దీనిని చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, క్యారెట్ ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. ఆనియన్ ఊతప్పం రెడీ అయిపోయింది. అలాగే క్యారెట్ ఊతప్పం కూడా రెండు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేసేయండి. నేను దోశ ఎలా వేసుకోవాలో అలాగే పెసరట్టు కూడా ఎలా చేయాలో నేను వీడియోస్ చేశానన్నమాట. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. అలాగే చూసారు కదా ఇది ఎంత బాగుందో, ట్రై చేసేయండి ఇక లేట్ చేయకుండా. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.